నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చరిత్రను మార్చేసిన విజయం, భవిష్యత్తు మొత్తం మాట్లాడుకునే విజయం. యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో, కోపం వస్తే ఏమవుతుందో చూపించిన విజయం ఇది. దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిన గెలుపు. అలాంటి విక్టరీ కొట్టిన బాలెన్ షా నేపాల్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. వేద మంత్రోచ్చరణలు, శంఖానాదాల మధ్య బాలెన్ అనే నేను అని ప్రమాణం చేశారు. నేపాల్ భవిష్యత్ మారబోతోందా? ప్రధానిగా బాలెన్ షా ముందున్న సవాళ్లేంటి? మొదటి 100 రోజులే కీలకం కాబోతున్నాయా? నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం. ప్రధానిగా 35 ఏళ్ల బాలెన్ షా బాధ్యతలు. నేపాల్ భవిష్యత్ పూర్తిగా మారనుందా? అద్భుత విజయం సరే, సవాళ్లు అనేకమేనా? బాలెన్ షాకు ఎదురు కాబోయే సవాళ్లేంటి? ప్రధానిగా మొదటి 100 రోజులే కీలకమా? బాలెన్ షా మీద కనిపించబోయే ఒత్తిడి ఏంటి? ర్యాప్ సింగర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలేంద్ర షా నేపాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. బాలెన్గా పాపులర్ అయిన బాలేంద్ర షా గత ఏడాది జెన్జీ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం కూలిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. నేపాల్ పాలిటిక్స్ లో యువ నాయకత్వానికి నాంది పలుకుతూ 35 ఏళ్ల బాలెన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అతి చిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన నేతగా చరిత్ర సృష్టించారు. మాదేశ్ ప్రాంతం నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. దేశాన్ని కుదిపేసిన జెన్జీ నిరసనలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన 6 నెలల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. బాలెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిందూ బౌద్ధ మత సంప్రదాయాల సమ్మేళనం కనిపించిందని తెలుస్తోంది. మార్చి 5న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బాలేంద్ర నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది. 275 స్థానాల్లో 182 సీట్లు గెలుచుకుని పూర్తి మెజారిటీ సాధించింది. నేపాల్ రాజ్యాంగం ప్రకారం 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్థానాలకు నిష్పత్తి ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, కమ్యూనిస్టు పార్టీలు చాలా తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. బాలెన్ షా పొలిటికల్ జర్నీ చాలా స్పెషల్. ర్యాపర్గా ఆయన ఫేమస్. సమాజంలోని సమస్యలు, అవినీతి వ్యతిరేక భావాలు ఆయన పాటల్లో వినిపించేవి. ఇదే బాలెన్ను యువతకు దగ్గర చేసింది. 2022లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఖాట్మండ్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దేశాన్ని ఊపేసిన జెన్జీ ఉద్యమం కూడా బాలేంద్ర ఎదుగుదలకు కీలకంగా మారింది. 2025 డిసెంబర్ 28న బాలేంద్ర షా ఆర్ఎస్పీలో చేరారు. ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. యువత మద్దతుతో ఆయన పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మొదట చిన్న క్యాబినెట్ను ఏర్పాటు చేయాలని బాలేంద్ర షా నిర్ణయించారు. ప్రారంభంలో 15 నుంచి 18 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పడే ఛాన్స్ ఉంది. క్యాబినెట్ ఎంపికలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ లభించింది. యువత ఆశయాలను ప్రతిబింబించేలా, పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చేలా ఆయన ప్రభుత్వం పనిచేస్తుందనే ఆశలు కనిపిస్తున్నాయి. రాచరికం తర్వాత నేపాల్లో మొదటి 18 ఏళ్లలో యావరేజ్గా ప్రతి ఏడాది ప్రధాని మారిపోయారు. దీంతో పాలన అస్తవ్యస్తమైంది. అవినీతి రాజ్యమేలింది. నేపాల్ సమస్యల వలయంలో చిక్కుకుంది.
దీంతో అక్కడి యువతలో ఆగ్రహం పెల్లుబుకింది. బోలి ప్రభుత్వంపై జెన్జీ ఉప్పెనలా విరుచుకుపడింది. దీంతో రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. బోలి సర్కారు కూలిపోవడం, మళ్లీ ఎన్నికలు జరగడం, బాలెన్ షా ప్రధాని కావడం జరిగింది. ఇప్పుడు నేపాల్ యువత బాలెన్ మీద భారీ ఆశలు పెట్టుకుంది. దీంతో ప్రధానిగా ఆయన ప్రయాణం ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. అవినీతి, కుంభకోణాలు, పరిపాలనా వైఫల్యాలు, నిరుద్యోగం లాంటి సమస్యలు నేపాల్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే అన్నట్లు తయారైంది. నేపాల్లో గత 18 ఏళ్లలో ఏకంగా 14 ప్రభుత్వాలు మారాయంటే అక్కడ రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. బాలేంద్ర షా పార్టీ భారీ విజయంతో ఆ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తెరపడి సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. దీంతో దేశ అభివృద్ధికి వీలుగా సంస్కరణలు తీసుకురావడం, రాజ్యాంగ సవరణలు చేపట్టడం ఈజీ అవుతుంది. ఆర్ఎస్పీని గెలిపిస్తే దేశంలో అవినీతిని నిర్మూలిస్తామని, తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, 15 లక్షల ఉద్యోగాలిస్తామని ఆ పార్టీ చైర్మన్ రబీ లామిచానేతో పాటు బాలెన్ షా ఎన్నికల ప్రచారంలో భారీ హామీలిచ్చారు. తమపై నేపాలీలకు ఉన్న అంచనాలను అందుకోవడం ఈ ఇద్దరికీ అంత ఈజీ ఏం కాదు. మరీ ముఖ్యంగా ప్రధాని హోదాలో ఉన్న బాలెన్కు కఠిన సవాళ్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. నేపాల్లో నిరుద్యోగ రేటు భారీగా ఉంది. ఇక పర్యాటక రంగంతో పాటు ఇతర దేశాలు అందించే గ్రాంట్లపైనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ పరిస్థితిలో బాలెన్ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. జనాలు ప్రభుత్వ ఆదాయాల మార్గాలను కూడా పెంచాలి. సర్కారీ యంత్రాంగాన్ని గాడిన పెట్టాలి. మేయర్గా చేయడం మినహా పరిపాలన విషయంలో బాలెన్కు పెద్దగా అనుభవం లేదు. ఇకటు యువత పెట్టుకున్న ఆశలు ఆయన మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. నేపాల్లో అవినీతి అనేది పెద్ద సమస్య. బడా నేతల ఆస్తులపై దర్యాప్తు చేయించాలి. ఇది అంత ఈజీ కాదు. బాలెన్కు రాజకీయ ఒత్తిళ్లు ఎదురవడం ఖాయం. ఇక సొంత పార్టీ నేత రబీ లామిచానే మీద మోసం, మనీ లాండరింగ్, డబుల్ పాస్పోర్ట్ లాంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ కేసుల విషయంలో బాలెన్ నిజాయితీగా వ్యవహరిస్తారా లేదా అనేది కీలకం. ప్రధానిగా బాలెన్కు మొదటి 100 రోజులు మరింత కీలకమయ్యే ఛాన్స్ ఉంది. అవినీతి కేసులు రీఓపెన్ చేయడం, జనాలకు పాలనలో మార్పు చూపించడం కీలకం. యువత మద్దతుతో భారీ విజయాన్ని అందుకున్న బాలెన్ తన పాలనతో మార్పు చూపించకపోతే అదే యువత ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పాలన విషయంలో పెద్దగా అనుభవం లేని బాలెన్ ఇవన్నీ ఎంతవరకు చేసి చూపిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. నేపాల్లో ఇప్పుడు సరికొత్త శకం మొదలైంది. బాలెన్ షా ప్రధాని అయితే బతుకులు మారతాయని ఆశపడుతున్న అక్కడి జనాలు భవిష్యత్తు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి బాలెన్ షా ప్రధాని అయితే మనకేంటి? అక్కడి రాజకీయాలు, నిర్ణయాలు భారత్కు ఎలా కీలకం కాబోతున్నాయి? భారత్ వ్యతిరేకి అని ముద్రపడిన బాలెన్ రాకతో 2 దేశాల సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? విదేశాంగ విధానంలో ఆయనకు ఎదురు కాబోయే సవాళ్లేంటి? నేపాల్ ప్రధానిగా బాలెన్ అయితే మనకేంటి? ఆ దేశంలో పరిణామాలు భారత్కు ఎలా కీలకం? బాలెన్ విదేశాంగ విధానం ఎలా ఉండబోతోంది? భారత్ నేపాల్ సంబంధాలు ఎలా ఉంటాయి? భారత్తో సంబంధాలపై బాలెన్ వైఖరి ఏంటి? బాలెన్ ఎదుగుదల నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా యువత ఆధారంగా ఎదిగిన నాయకుడిగా ఆయన నిలిచారు. సంగీతం నుంచి రాజకీయాల వరకు ఆయన ప్రయాణం యువతకు ప్రేరణగా మారింది. ఇప్పుడు ప్రధానిగా ఆయన ముందున్న సవాళ్లు పెద్దవే అయినా
జనాల విశ్వాసంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన విదేశాంగ విధానం ఎలా ఉండబోతోంది, భారత్తో సంబంధాల విషయంలో ఆయన వైఖరి ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. భౌగోళికంగా, సంస్కృతి, ఆర్థిక పరంగా నేపాల్తో భారత్కు మంచి సంబంధాలు ఉండడం చాలా కీలకం. నిజానికి రెండు దేశాల సరిహద్దుల్లో కొన్నేళ్లుగా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. కాలాపాని, లిపులేఖ్, లింపియాదురా ప్రాంతాల సరిహద్దు వివాదం భారత్, నేపాల్ మధ్య కీలకంగా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య ప్రధానిగా బాలెన్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రశ్నగా మారింది. బాలెన్ షా స్ట్రాంగ్ జాతీయవాది. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, సరిహద్దు వివాదాలు, సాంస్కృతిక అంశాలపై ప్రదర్శించిన దూకుడు భారత్లో కొంత ఆందోళన రేపింది. తన ఆఫీసులో గ్రేటర్ నేపాల్ మ్యాప్ ప్రదర్శించి తన జాతీయవాదాన్ని చూపించారు. దీంతో బాలెన్ షా భారత్ వ్యతిరేకి అనే ముద్ర పడేలా చేసింది. ఇక విదేశాంగ విధానంలోనూ బాలెన్కు గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా, చైనాతో సంబంధాలను బ్యాలెన్స్ చేయడం ఆయనకు కీలకంగా మారే ఛాన్స్ ఉంది. కాలాపాని, లిపులేఖ్, లింపియాదురా ప్రాంతాల వివాదాలే కాదు, అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మన గోర్ఖా రెజిమెంట్లలో నేపాలీలను నియమించుకోకుండా ఆ దేశం అడ్డుకుంది. నేపాల్లో అరుణ్ 3 హైడ్రో పవర్ వెంచర్ సహా పలు భారత ప్రాజెక్టుల పనులు జెన్జీ నిరసనల తర్వాత స్లో అయ్యాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే ఆ పనులు వేగం పుంజుకుంటాయని భారత్ భావిస్తోంది. మరి బాలెన్ వైఖరి ఎలా ఉంటుందన్నదే ఇక్కడ కీలకం కాబోతోంది. చైనా డామినేషన్ నుంచి బయటికి ఎలా రావాలి? ఎప్పుడైతే రాజా 2008లో తీసేశారో ఈ ప్రజాస్వామ్యం అని ప్రభుత్వాలు 15 ప్రభుత్వాలు వచ్చినాయి, అన్నీ చైనా వెనకలే తిరిగినాయి, చైనా కిందే పనిచేశారు. కాబట్టి చైనా నుంచి బయటికి రావడం అనేది నుంచి చాలా కష్టం. అది మొదటిసారి. రెండో ఛాలెంజ్ ఏంటంటే భారతదేశంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే చాలా వరకు ఆర్థిక వ్యవస్థ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు బాలెన్ షా చేయవలసింది ఆనెస్ట్ ప్రభుత్వం ఇవ్వాలి. రాజకీయాలు వేరు, పరిపాలనా పగ్గాలు అందుకున్న తర్వాత వేరు. మరిప్పుడు ప్రధానిగా కూడా బాలెన్ ఇదే ధోరణితో ఉంటారా? భారత్ మీద వ్యతిరేక గళం వినిపించే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. బాలెన్ షా గ్రేటర్ నేపాల్ మ్యాప్ చూపించినా, బాలీవుడ్ మీద కామెంట్స్ చేసినా అది దేశీయ ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప భారత్తో శాశ్వత విరోధం కాకపోవచ్చు అనేది మరికొందరి వాదన. గతంలో ఓలీ ప్రభుత్వం చైనా చేతిలో కీలుబొమ్మలా కనిపించింది. డ్రాగన్ కంట్రీకి అనుకూల విధానాలు అనుసరించింది. అయితే మేనిఫెస్టోలో బాలెన్ షా చెప్పిన వివరాలు భారత్, నేపాల్ బంధాన్ని మళ్లీ ట్రాక్లోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. చైనా పెట్టుబడుల విషయంలో బాలెన్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. ఇది భారత్కు వ్యూహాత్మకంగా కలిసి వచ్చే అంశం. భారత్, చైనా మధ్య సమాన దూరం పాటిస్తూనే నేపాల్ ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వెయ్యాలన్నది షా ఆలోచన. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు భారత్తో సంబంధాలు చాలా కీలకం. ఓపెన్ బార్డర్ ద్వారా జరుగుతున్న వాణిజ్యం, పర్యాటకం, లక్షలాది మంది నేపాలీలు భారత్లో ఉపాధి పొందడం లాంటివి విడదీయలేని బంధాలు. ఓవరాల్ గా బాలెన్ షా జాతీయవాదం భారత్కు కొంత ఇబ్బంది కలిగించినా, చైనాకు పూర్తిగా లొంగిపోని ఆయన స్వతంత్ర వైఖరి మన దేశానికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. నేపాల్లో స్థిరమైన యువత ఆకాంక్షలకు తగ్గట్లుగా నడిచే ప్రభుత్వం ఉంటే అది సరిహద్దు భద్రతకు, ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేస్తుంది. మరి బాలెన్ షా నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఏం చేయబోతున్నారు? విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పు తీసుకువస్తారు? తన మార్క్ ఎలా చూపిస్తారని భారత్ ఆసక్తిగా చూస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా నేపాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
మరి జనం ఆశలను మొయ్యడంలో బాలెన్ సక్సెస్ అవుతారా? తరం మారడమే కాదు, ఆ దేశ తలరాత కూడా మారుతుందా అంటే చూడాలి మరి.